హలో అండి. ఇది మొన్న ఒక 1 వీక్ బ్యాక్ మా దగ్గర వర్షం పడింది. ఆ వర్షం పడింది. నేను ఒకసారి చూడండి ఎంత ఫ్లవర్స్ అన్నీ ఇట్లాగ మొత్తము అన్నీ కింద పడిపోయినాయి. అయితే చాలా పెద్ద వర్షం వచ్చి గాలి వస్తుంటే మా దేవుడి రూమ్‌లో డోరు కొట్టుకుంటే అది గ్లాస్ డోరు పడిపోతది అన్నట్టుగా మేము వెళ్ళేసి దాన్ని పట్టుకున్నాము. నేను వెంటనే వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకెళ్ళి మళ్ళీ చెట్లేమన్నా కింద పడుతున్నాయా అంటే నాకు అక్కడ సెరామిక్ పాట్స్ ఉన్నాయని తెలుసు. అని చూసుకున్నాను. కానీ మళ్ళీ ఇక్కడ దేవుడి రూము దగ్గరికి మళ్ళీ మా హస్బెండ్ అక్కడ పట్టుకొని నిల్చున్నారు డోర్‌ని. అది గ్లాస్ డోర్ ఎయడానికి లేదు. దాన్ని ఇంకా అంత గాలి దానికి వెంటిలేషన్ ఉందనమాట. ఓపెన్ వెంటిలేషన్ ఉంది. అందుకే డోర్ పట్టుకొని నిల్చుంటే నాకు మైండ్ అంతా ఇక్కడే ఉండింది. మళ్ళీ ఇది కొంచెం వర్షం తగ్గినాక చూసేసరికి ఇంకా అది పాట్ కింద పడిపోయి సౌండ్ వచ్చింది. పెద్ద సౌండ్ వస్తే ఏంటని వచ్చి చూస్తే ఈ పాట్ పగిలిపోయి ఉంది కింద. నాకు ఎంత ఇది అనిపించిందో పాట్ పగిలిపోతే, అయ్యో! ఇంత మంచి పాట్ పోయింది అనేసి. కానీ తర్వాత అనిపించింది అసలు మనము ఇట్లా చెట్లు ఇట్లా వర్షం వచ్చి వర్షం దెబ్బకే మనం ఎంత బాధపడుతూ ఉంటాము. రైతుకి పంట చేతికి వచ్చిన తర్వాత పంట అంతా పోతే వాళ్ళు ఎంత బాధపడతారో అనేసి, అదే ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయితే కానీ అనుభవంలోకి రాదేమో అనిపించింది. ఇంక ఈ చెట్లన్నీ తీసేసి నేను వేరే పాట్ దాంట్లో అదైతే నా దగ్గర చాలానే ఉన్నాయి ఆ మొక్కలు. ఇంకా అది తీసేసి పక్కకు పెట్టేసినాను. ఇది ఒక 1 వీక్ తర్వాత నాకు కుదిరితే అప్పుడు ఇవాళ చేసుకుంటున్నాను ఇది. ఇంక ఇది కొంచెం గట్టిగా ఉంది కిందంతా, అదంతా తీసేసి ఇది కూడా కొంచెము ట్రిమ్మింగ్ చేస్తున్నాను. ఈ మొక్కకి చాలా రోజుల నుంచి అట్లాగే ఉండిపోయింది. అసలు ఆ మొక్క కొంచెం చిన్నగా ఉంటేనన్నా పడిపోయేది కాదేమో. ఎక్కువ పెద్ద మొక్క ఉండి ఆ గాలికి తగిలిపోయి అది ఊగి పడిపోయింది అసలు. ఇంకా అది తీసేసి ఇంకా సైడ్స్ కూడా నేను మొత్తము ట్రిమ్మింగ్ కూడా చేసేసినాను. నేను కొంచెం ఈ మొక్కల్ని కొంచెం ట్రిమ్మింగ్ చేయడం తక్కువే, వీటిని అట్లా వదిలేస్తాను కానీ ట్రిమ్మింగ్ చేయను అసలు. ట్రిమ్మింగ్ చేస్తే బాగా కూడా ఉంటుంది, చూడ్డానికి కూడా బాగా కనిపిస్తుంది అసలు. ఇది వర్షం ఇచ్చిన ఒక ఆలోచన అనుకోవచ్చు. ఊరికే అట్లా వదిలేస్తాను కానీ పెద్దగా నేను వీటిని పట్టించుకొని, ఎవరన్నా అడిగితే కట్ చేసి ఇచ్చేస్తూ ఉంటా కానీ ప్రత్యేకంగా అవి కట్ చేసి సపరేట్ చేయడము అంటే ఇప్పుడు ఉండదు. ఇంక ఇది ఇట్లా ట్రిమ్మింగ్ చేసేసి చిన్న పాట్లోకి అరేంజ్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇది ఇంకా మిగతా మొక్కలు ఈ రియో ప్లాంట్ ఇది కూడా, ఈ మొక్క కూడా అంతా మొత్తం పడిపోయింది. అసలు ఈ పాట్ పడిపోతుందని నాకు మొత్తం దీనిపైనే ఉండింది మైండ్ అంతా. ఈ పాట్ ఎక్కడ పడిపోతుందో అనేసి అనుకున్నాను కానీ ఇదేం పడలేదు అసలు. కానీ చెట్టు మొత్తం ఇట్లా లొంగిపోయింది. ఇంక ఇది తీసేసి అది పెట్టట్లేదు, ఇంకా నేను వేరే దాంట్లో పెట్టేస్తాను అది. ఇంక ఇది వచ్చేసి దీంట్లో అదే ముక్క తీసి దీంట్లో పెట్టి ఎప్పటికప్పుడు ట్రిమ్మింగ్ చేసుకుంటూ దీన్ని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఈ పాట్ తీసుకున్నదే చిన్నగా మినీ గార్డెన్ మాదిరిగా చేద్దాం అన్నట్టుగా, మినియేచర్ గార్డెన్ మాదిరి చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను. ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను, మారుస్తూ ఉంటాను. ఇంక ఈసారి ఇది ట్రిమ్మింగ్ చేసుకుంటే ఇట్లాగే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను చిన్నగా దీన్ని. ఇది ఇట్లా పెట్టేసుకున్నాను. ఇది ఈ మొక్కలేమో వేరే చిన్న మొక్కలు, సాంగ్ ఆఫ్ ఇండియా మొక్కలు అవి ఉంటే అది తెచ్చేసి అది పెట్టుకున్నాను. ఆ మొక్కలు చిన్న చిన్నవి, అది కూడా ఎప్పటికప్పుడు పెరుగుతుంటే కట్ చేస్తాను. అది కూడా నాకు 2-3 పాట్స్లలో ఉంది అది. ఇది ఇట్లా అరేంజ్ చేసేసినాను. చిన్న చిన్న సైడ్స్ మొక్కలన్నీ ఆకులన్నీ తీసేసినాను. ఇంకా మిగతావన్నీ తీసి నేను వేరే పాట్స్లో పెట్టేసుకున్నాను. ఇది ఇట్లా క్లీన్ చేసేసుకొని ఇట్లా పెట్టుకున్నాను. తర్వాత ఇది కూడా మొత్తం అక్కడే పెట్టినాను. ఇది కూడా ఈ పాట్లో అది కూడా మొత్తం మొక్క అంతా పడిపోయింది, వేలాడి పడిపోయింది. ఇవి కూడా 2-3 దీంట్లో కూడా ఉన్నది కూడా నేను తీసేసి టెంపరీగానైతే ఇప్పుడైతే ఇది పెట్టుకుంటున్నాను. ఈ మొక్కలు కూడా చాలానే ఉన్నాయి నాకు. ఇది కూడా తీసేసి చిన్న మొక్క ఒకటి తీసి ఊరికే టెంపరీగా పెట్టి, వేరే మొక్క ఒక దానికి పాట్ లేదు సరిగ్గా, అది తీసి ఇందులో పెడతాను. ఇది ఈరోజు నేను చేసుకున్నదండి. తర్వాత ఇది కూడా అట్లాగే ఇంకా ఈ మధ్య మొక్కలోకి నేను ఏది సరిగ్గా చూడట్లేదు. అందుకే ఇంక దీనికి కూడా కొంచెం ఇసుక అది కలిపేసి, కొంచెం గట్టిగా ఉంది కింద, కొంచెం శంకు పురుగులు కూడా వచ్చినాయి దీనికి. ఇంకా అవి తీసేసి కొంచెము ఇసుక అది ఎక్కువ కలిపేసి ఇంకొంచెము నీమ్ పౌడర్ కూడా యాడ్ చేసి మిగతా మట్టి యాడ్ చేసేసి దీన్ని కూడా చేసేసుకున్నాను ఇంకా పనిలో పనిగా. ఈ మొక్క కూడా ఒకటి రెండిట్లో ఉంది. అది కూడా వాటర్ ఎక్కువ పడి, ఎక్కువ వాటర్ వర్షము అది నీళ్లు పడేసి అక్కడ ఆ మొక్క కూడా పోయింది మళ్ళీ మొన్న చూసేసరికి. ఇప్పుడు ఇది ఒకటే మొక్క మిగిలిపోయింది నా దగ్గర. ఇంకా దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఇది ఇండోర్ ప్లాంట్ అనే చెప్పినారు, కానీ నేనైతే బయట పెడుతున్నాను ఎక్కువగా దీన్ని.
ఇదే అండి ఈరోజు వీడియో. ఇది మొత్తం ఇట్లా అరేంజ్ చేసేసుకొని అయితే నేనైతే ప్రస్తుతానికి ఇది తీసుకెళ్ళి అయితే ఇక్కడ వెనక ఇటువైపు ఎండ కొంచెం తక్కువ ఉంటుంది ఇవి అనేసి ఇక్కడ పెట్టినాను. ఈవినింగ్ అటు ఈవినింగ్స్ మాకు ఫ్రంట్ సైడ్ కొంచెం అక్కడ ఎండ పడుతుంది, వేడి ఎక్కువ ఉంటుంది అక్కడ. అందుకని ఇప్పుడే పెట్టిన మొక్కలు కదా అనేసి ఇక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ నేను అక్కడ సైడ్ షిఫ్ట్ చేసేసుకున్నాను. ఇవి తీసేసి ఇవైతే ఇటువైపు అయితే అన్ని సెరామిక్ పాట్స్ కొంచెం ఇట్లా పెట్టేసుకున్నాను జాగ్రత్తగా. ఇంకా అటు సైడు ఇంకో సైడ్ మాత్రము నేను రైట్ సైడ్ మాత్రం ఇంకా మొన్న పడిపోయిన దగ్గర మాత్రం మళ్ళీ అన్నీ ప్లాస్టిక్ వచ్చేటట్టుగా పెట్టినాను. ఒకవేళ కింద పడ్డా పగలదు, మట్టి పడి ఇది అవుతుంది కానీ ఏం పాడవదు. కింద పడిపోయిన ప్రాబ్లం రానివి అన్నీ ప్లాస్టిక్ అన్నీ పెట్టినాను అక్కడ. ఇంకా ఈరోజు ఇట్లా చేసేసుకున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.